వెల్కమ్ టు విజిల్. ఈరోజు అనుకోకుండా ఒక అసాధారణ అతిథిని విజిల్ ప్రేక్షకులకి పరిచయం చేయడానికి ఒక ప్రత్యేక అతిథిగా, స్పెషల్ గెస్ట్గా #యు కామన్ ఓటర్ని విజిల్ ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాం. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకి #యు కామన్ ఓటర్గా ఆమె సుపరిచితురాలు. ఆమె ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ కామన్ ఓటర్ #యు వెనక ఆ ఉద్దేశాలు ఏంటి? రాబోయే 5 సంవత్సరాల్లో #యు ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఈ #యు సాధించిన విజయాలు, మైలురాళ్ళు, ఇదేమి పూలబాట కాదు. ఒక మహిళగా రాళ్ళు, పూలు, ప్రశంసలు అందుకుంటున్న ఈ తరుణంలో #యుతో, #యు కామన్ ఓటర్తో ప్రత్యేక కార్యక్రమం విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. మీ నేపథ్యం అంటే అసలు మీరు ఈ #యు అనేది దానికి మీ శీర్షిక కామన్ ఓటర్ అనేదాన్ని ఒక విలక్షణంగా ఎంచుకోవటానికి ఉన్న నేపథ్యం, ప్రేరణ ఏంటండి? సార్, ఇప్పుడు నా పేరు బయట పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఫర్ వన్ రీజన్, పబ్లిసిటీ నాకు అవసరం లేదు. ఇప్పుడు నా వర్క్ చూసి నేను ఎవరో అనుకోవాల్సిన కూడా అవసరం కూడా నాకు లేదు. అందరూ జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను, నేను ఒక జర్నలిస్ట్ అంటున్నారు అందరు నన్ను. ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. సో జర్నలిజంకి విలువలు లేకుండా పోయి ఈరోజు 10వ క్లాస్ చదివినాడు దగ్గర నుంచి జర్నలిస్ట్ అని చెప్పుకుని తిరగటం, ఆ స్కీమాటిక్ వే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో దాంట్లో ఒక కామన్ ఓటర్గా మాట్లాడినా కూడా జర్నలిస్ట్ అంటున్నారు. సో నేనైతే జర్నలిస్ట్ కానే కాదు. రెండోది, ఈ ఛానల్ ఓనర్ కూడా నేను కాదు. #యులో మా ఫ్రెండ్ దినేష్ ఆకుల గారు రెప్యూటెడ్ జర్నలిస్ట్, ఆయన పెట్టిన సంస్థ అండి ఇది. అండ్ దీంట్లో హీ హెస్ బీన్ టేకింగ్ న్యూస్ ఫార్వర్డ్. ఒక్కరోజు ఐ ఫెల్ట్ లేదు, కొంచెం మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సంస్థలో పనిచేసే ఒక జర్నలిస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అతను ఎగ్జాక్ట్గా న్యూస్ని కన్వే చేయడంలో యాజ్ యూజువల్ ఫెయిల్యూర్ అయ్యాడు. సో ఫెయిల్యూర్ అయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, స్కూల్లో డిబేట్స్ అండ్ ఎక్స్టెంపోర్స్లో పార్టిసిపేట్ చేయగల కెపాసిటీ నాకు ఉంది. అండ్ ఐ వన్ మెనీ ప్రైజెస్, నేషనల్ లెవెల్ అవనండి, ఇంటర్ స్కూల్స్ అవనండి, ఎక్స్టెంపోర్ డిబేట్స్ పార్టిసిపేట్ చేయడం అలవాటు ఉన్న నాకు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మై మదర్ బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఆ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటల్ స్కిల్ అనేది నాకు ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ. కొత్తగా తెచ్చుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ నేపథ్యం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒక్కసారి వెనక్కి వెళ్తే వల్లభనేని వంశీ పైన కేసులు దాడి మొదలైంది. అది ఈ ఇయర్ బిగినింగ్లో జరిగింది సార్. జరిగినప్పుడు వల్లభనేని వంశీతో ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన పార్టీ నేను. చాలా క్లుప్తంగా వివరించాలంటే, 2022లో మా నాన్నగారు కాలం చేశాక ఆయన పేరు పైన ఆస్తి మాకు, అంటే మా అమ్మగారికి నా పేరు మీద మ్యూటేషన్ అవ్వటానికి, అది కూడా మళ్ళీ జాయింట్ ప్రాపర్టీ డివిజన్లో జరిగిన మ్యూటేషన్ కోసం MRO ఆఫీస్కి దాఖలు చేసుకున్న దాంట్లో నేను ఒకదాన్ని. పెట్టుకున్నప్పుడు మా నాన్నగారి వైద్యరీత్యా కొన్ని కోట్లలో డబ్బులు స్పెండ్ అవడంతో 1 ఎకరం భూమిని అమ్మేసి అప్పుడున్న రేట్ల ప్రకారం కొంత పీస్ అండ్ సొలాస్ తెచ్చుకుందాం అన్న దాంట్లో నేను సామాన్యురాలని MRO ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నట్టు రంగా గారిని కలవండి. రంగా గారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి అనుచరులు. ఆయన్ని కలిసి అక్కడ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి, చేతులు తడిపితే తప్ప మీకు ఇక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్ అన్న రెడ్ మార్క్ తీయమన్నారు. దానికి అడిగిన లంచం కూడా నన్ను లక్షల్లో, 2-3 లక్షలు అయితే సమర్పించేదాన్ని. పోతే పోని కర్మ ఎందుకనండి, అది 20 లక్షలు దాటిందండి. ఏమంటే, సదరుగా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో భూమి ధరలు ఎంత ఉన్నాయో మీ అందరికీ తెలిసిందే, చెప్పుకోక్కర్లేదు. దాంట్లో 20 లక్షలు లంచం ఇచ్చి నేను ఆ భూమిని అమ్మితే నేను ఎక్కడి నుంచి ఉంటాను? పోరాడాను, అలిసిపోయాను, లంచాలు ఇచ్చాను, చేతులు దులుపుకొని బయటకు వచ్చాను. 7 నెలల పాటు పోరాడానండి నేను, బతిమాలాము. కానీ MRO ఆఫీస్లో వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మమ్మల్ని ఎందుకు అంటారు, రంగా గారు ప్రెషర్ పెడుతున్నారు. అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిసారా?
కలిసారా మీరు? ఎమ్మెల్యేని కలవడానికి ప్రయత్నం చేశారా వంశీని? నేను వంశీని కలవడానికి ఇప్పుడు ఇష్టపడను, అప్పుడు ఇష్టపడను. నాకేం అవసరం అతన్ని కలవడానికి? అతన్ని కలవడానికి వెళ్తే లంచాలు 30 లక్షల దాకా దాటేదండి. ఎందుకంటే ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అర్థం చేసుకుంటారు ఎవరన్నా కూడా, ఫైనాన్షియల్ నీడ్ని. అది అర్థం చేసుకున్నప్పుడు పిండేయచ్చు ఎంత అని చెప్పి ఆలోచనలో ఉన్న మా మదర్, షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, ఆవిడ నేను కలవాల్సిన అవసరం లేదని చెప్పి సదర్ మీలాంటి జర్నలిస్ట్ హెల్ప్ తీసుకుని కొంతమందితో చెప్పించుకుని కొంత భాగం లంచం తగ్గించుకుని పని పూర్తి చేసుకున్నాను. నేను ఇచ్చిన మాట వాస్తవం. సో మీరు హట్ అవటానికి వ్యక్తిగతంగా యాజ్ ఎ కామన్ సిటిజన్గా ఆ బాధలో నుంచే ఈ కామన్ ఓటర్ పుట్టుకొచ్చాడా? లేదండి, దీనికి ఇంకొక నేపథ్యం ఉంది. వల్లభనేని వంశీని ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటుందో నా పుండుకి తగ్గ ముందు పడలేదు కదా, కానీ అసలు ఇలాంటి పుళ్ళు చాలామందికి కలిగించాడు వల్లభనేని వంశీ అన్నప్పుడు, అతని పైన యాక్షన్ తీసుకుంటారు అన్నప్పుడు డెఫినెట్లీ ఐ ఫెల్ట్ వావ్, దిస్ ఇస్ ద మూమెంట్, ఇది కావాలి అని చెప్పి నేను నా వాయిస్ వినిపించడం మొదలుపెట్టాను. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ నాకు అర్థమైంది ఏంటంటే విశ్లేషణ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. కొంతమంది సెటరికల్గా చేస్తారు, కొంతమంది బిలో ద బెల్ట్ కొట్టి చేస్తారు, కొంతమంది స్ట్రైట్ టు ద పాయింట్ చెప్తారు. నాకున్న ఏజ్లో నేను సెటరికల్ వేలో ఖచ్చితంగా విశ్లేషణ చేశానండి. ఒక్క వంశీ విషయమే కాదు, గవర్నమెంట్ ఈరోజు కొడాలి వెంకటేశ్వరరావుని అరెస్ట్ అంటే ఎందుకు చేయలేదని కూడా ఖండించాను నేను. యాజ్ అ కామన్ ఓటర్ నాకు అనిపించిన స్వరాన్ని నేను వినిపించాను. దీనికి నేను జర్నలిస్ట్ అన్న మాట అనకూడదు నన్ను ఎప్పుడు. అంటే తప్పని కాదండి, ఒక ఫీల్డ్లో పైకి వెళ్ళాలంటే దానికి సరిపడా బ్యాకప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, అది నాకు లేదు. అందుకే ఆ ఫీల్డ్లో నేను జర్నలిస్ట్ అని చెప్పుకుని తిరగను. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటి దాంట్లో మీరు గ్రాడ్యుయేట్. అంత ఉన్నత విద్యావంతురాలు అయ్యుండి అక్కడి నుంచి ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ నుంచి వచ్చి మీరు ఈ రంగాన్ని ఎంచుకునే ముందు ఇది ముళ్ళబాట అని మీకు తెలిసే కెమెరా ముందుకు వచ్చారా? తెలీదండి, యాక్చువల్లీ ఇది ముళ్ళబాట అని నాకు తెలీదు. నేను చదువుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, కానీ ఇంత ముళ్ళబాట ఉంటుందని నాకు తెలీదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అపోజ్ చేస్తారేమో, ఎందుకంటే డెఫినెట్లీ ఒక చప్పటికి ఇంకో చప్పటి చేయి తోడవుతుందని నాకు తెలుసు. కానీ నేను మొదలుపెట్టిన నెలన్నర నుంచే నన్ను విపరీతంగా చీల్చి చెండాడారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అమ్మాయిని, నేను దీని గురించి సిగ్గుపడను. నన్ను తీసుకొచ్చి థర్డ్ జెండర్ అన్నారు, నా వాయిస్ బేస్ని తీసుకెళ్ళి యువర్ అ మ్యాన్ అన్నారు. ఇదంతా చాలదన్నట్టు బూతులు తిట్టారు. డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చుని నా గురించి బూతులు తిట్టారు. అసలు దీనికి ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా ఒక మహిళ, ఐ డోంట్ వాంట్ టు ప్లే ఉమెన్ కార్డ్, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మాట్లాడుతున్నాను. పురుషులకు కూడా మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మహిళలకే కాదు, పురుషులకు కూడా నీకు బట్టతల ఉంది, పొట్టు ఉంది, కెమెరా ముందు కూర్చుని నువ్వేంటి ఇలా అడ్డగాడిదా ఇలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళు ఏడుస్తారు. సో జెండర్ డిస్క్రిమినేషన్ పక్కన పెట్టి మామూలుగా అనుకుంటే ఇలాంటి నీచమైన లాంగ్వేజ్, బిలో ద బెల్ట్ లాంగ్వేజ్, అన్కల్చర్డ్ పీపుల్ని హైర్ చేసి తిట్టిస్తారు అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీనికి ప్రిపేర్ అయ్యి మాత్రం నేను రాలేదండి, ఇది వాస్తవం. కెమెరా ముందు నిజాలు మాట్లాడటం, ప్రస్తుత రాజకీయ వాతావరణం నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచవ్యాప్తంగా ఒక కామన్ ఓటర్గా కానీ ఒక కామన్ మెన్గా ప్రశ్నించటం కానీ లేదా జర్నలిజం వృత్తిని ఎంచుకోవటం, ఏదైనా సరే నిజాయితీగా నిజాన్ని మాట్లాడటం, ప్రశ్నించటం, జాలి, దయ, కరుణ, ప్రజల హక్కుల పట్ల మనం ప్రశ్నించటం అనేది ప్రస్తుత సమాజంలో అదొక అవలక్షణంలాగా. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి అందున మీరు ఒక మహిళ అయ్యుండి, పురుషులకి మహిళలకి ఉన్న తేడా ఏంటంటే మీ పట్ల ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ, అది మీరు ఒప్పుకోరు ప్రతిపక్ష పార్టీ అంటే, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైసీపీ సారథ్యంలో వైసీపీ శ్రేణులు మూకమ్ముడి దాడి గత కొద్ది నెలలుగా మీ పట్ల పరిధి దాటి మామూలుగా ట్రోల్ చేయటం, విమర్శించటం, లేదా కొంతవరకు అది ఫన్నీ వేలో తీసుకునేదానికి, పాజిటివ్గా తీసుకుని నవ్వుకుని వదిలేయటానికి అవకాశం ఉండేది. కానీ దాన్ని ఆ గీత చెరిపేసి చంపేస్తాం అనే పరిస్థితికి డైరెక్ట్గా వచ్చేది మా ప్రభుత్వమే,
నువ్వైతే ఉండవు ఈ భూమి మీద అని డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? మీ మానసిక పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఆ మానసిక పరిస్థితి ఎప్పుడులానే ఉంటుందండి. నేను ఇలాంటి చిల్లర రాజకీయాల గురించి భయపడే అంత స్టెమ్ లేని ఉమెన్ అయితే కాదు. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు నన్ను కూర్చుని సూర్పణక తాటకి అంటున్నారు, ఫైన్ అనేసుకో, అక్కడి దాకా పర్లేదు. వగేరా వగేరా మనుషులతో పోలుస్తారు అనుకో, నీ నైజం ఇది అనుకో. ఇప్పుడు కూర్చుని నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళందరికీ ఒక బాధ వచ్చిందండి ఒక చోట. ఇది వరకు 8 నెలల నుంచి నా పైన చేసే దాళ్ళని జెండర్ బేస్డ్ ఉండేవి. ఇప్పుడు ప్రతిరోజు చదువుకున్న వాళ్ళు అవనండి, ఫ్రెండ్స్ అవనండి, వాళ్ళందరూ పంపిస్తూ ఉంటారు కదండి, నీ పైన ఇలా ట్విట్టర్లో వచ్చిందంటే ఐఎమ్ లక్కీ నేను ట్విట్టర్లో లేను. ఓ ఇలా రాశారా, ఓకే ఓకే. వీళ్ళు చేసే ఒక పిచ్చి కుక్కల దాడికి నేనేమి అర్జెంటుగా కుంగిపోయి కుసించుకుపోయి ఏడవలసినంత అవసరం నా జీవితంలో గతి ఈరోజు దాకా పట్టలేదండి. అండ్ ఐ కేర్ అ డ్యామ్. ఇలాంటి జనాలు బొచ్చుడు మంది తిరుగుతూ ఉంటారండి. ఇంటి పక్కన సోరాయమ్మ ఉంటుంది, ఎదురుగుండా సుబ్బారావు ఉంటాడు. సుబ్బారావుకున్న పైశాచికత్వం, మానసిక వైకల్యము, సూరమ్మకున్న పిచ్చితనము, సీరియల్స్ చూసే మెంటాలిటీ, వీళ్ళిద్దరు కూర్చుని నన్ను నా క్యారెక్టర్ని విశ్లేషిస్తాము అంటే ఈ సుబ్బారావు సూరాయమ్మకి నేను ఎందుకు విలువలు ఇస్తానండి? నా ప్రాబ్లం వల్ల ఏంటంటే నన్ను కంటెంట్ మీద కౌంటర్ చేయట్లేదు ఎవరు. ఇప్పుడు సింపుల్ అండి, మనలో టీచర్స్ చాలామందిని చూసుంటాం గ్రోయింగ్ ఇయర్స్లో. విశ్లేషణ మల్టీఫోల్డ్ లెవెల్లో తీసుకెళ్తారు. రెగ్యులర్గా బుక్ ప్రకారమే చెప్పే టీచర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు, చెప్పారు వెళ్ళిపోయారు, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని. కానీ ఎగ్జాంపుల్స్ తీసుకుని నాటుకుపోయేటట్టు చెప్తారు చూడండి, వాళ్ళపైన ఫెయిల్ అయినా పాస్ అయినా ఇంపాక్ట్ ఉంటుంది. నేను జర్నలిజం నేర్చుకోలేదు కాబట్టి ఇలా చెప్తున్నానని నేను అనట్లేదు. నార్మల్ కొలోకియల్ వేలో ప్రజలందరికీ, బాబు నువ్వు కల్తీ లిక్కర్ తాగితే నువ్వు ఇది అయ్యావు, నువ్వు ఈరోజు ఎంఆర్ఓతో ఇలా బెదిరించుకోపడ్డ దాంట్లో నేనున్నాను, సహజ సంపదల్ని దోచివేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి, పోని చంద్రబాబు నాయుడు గారు నేను చంక నాకుతున్నాను, ఆయన వెనకమాలు తిరుగుతున్నాను అని వర్డ్స్ రాస్తున్నారు కింద అందరు నన్ను. ఇది ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దిక్సూచి చూపించే వేరే ఆల్టర్నేటివ్ చూపించండి నాకు. నేను కామన్ పర్సన్ కింద అడుగుతాను, నా ఇంట్రెస్ట్ ఏంటి? ఆంధ్రాకి రూట్స్ ఉన్న ఫ్యామిలీ నాది. అక్కడ ఇళ్ళ ట్యాక్స్ దగ్గర నుంచి వాటర్ ట్యాక్స్ దగ్గర పన్ను కడుతున్న వ్యక్తిని నేను. అక్కడ భూములు ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకు కాక ఎవరికి పడుతుంది? నాకు వద్దా బాధ్యత లేదా? వీళ్ళందరూ తిడితే ఇప్పుడు అర్జెంటుగా ఇంట్లో మూల కూర్చొని ఏడవాలా నేను? డిస్టర్బెన్సెస్ అంటారు. ఇవన్నీ అన్నం తింటున్నప్పుడు రాళ్ళు తగులుతూ ఉంటాయి, వాటిని పూ అని ఊసి పడేయాలి తప్ప రాయిని కూర్చుని రాయి నువ్వు ఎందుకు వచ్చిన పన్నును డ్యామేజ్ చేస్తావని చెప్పి దాని చెంప మీద కొడితే దాని నుంచి ఏం రాదు కదండి నాకు. ఈ పనికి మాలిన బియ్యంలో ఉన్న రాళ్ళు, వీటిని వేరు పడేయటానికి ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకు రావాలి. నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఇప్పుడు మీరున్నారు సుభాకర్ గారు యాజ్ అ జర్నలిస్ట్, మిమ్మల్ని ఎవరైనా బాడీ షేమింగ్ కమెంట్ పెట్టి లేకపోతే మీ పోయిన వీడియో చేస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కెపాసిటీ. ఎంత వనరబిలిటీ జోన్లోకి వెళ్తారు, ఎంత బాధపడతారు మీరు, ఈ బాధ అవసరమా లేదా అని కూడా మీరు డిసైడ్ చేసుకుంటారు. ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం మీరు మోటివేషన్ ఇచ్చారు, కెమెరా ముందుకు వచ్చే ముందు ఎన్ని పక్కన పెట్టాలని మీరే రాశారు నాకు. అలాగే ధైర్యంగా వెళ్తారా లేకపోతే అన్ని మూసుకు కూర్చుంటారా? వీళ్ళు రెచ్చగొట్టారు కదా నేను రెచ్చిపోను, వీళ్ళు ఏడిపించారు కదా గిల్లారు కదా అని చెప్పి నేను మానను. రెండూ నాకు ఎక్కడా లేవండి. ఈ రెండు పనులు నేను చెయ్యను. అండ్ ఇంకొకటి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ సూరాయమ్మ, పుల్లమ్మ, ఎల్లమ్మ, లచ్చమ్మ ఇలాంటి వాళ్ళందరూ చెప్తే నా పెంపకం లేదండి. మై మదర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ. నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఈ పాయింట్ మీద, ఎందుకంటే షీ ఇస్ అ వెరీ హానెస్ట్ అండ్ అప్రైట్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంప్రెషన్ ఫామ్ అవటానికి బీజాలు వేసింది ఆవిడే నాకు. చిన్న విషయం కూడా ఆయన నోటీస్ తీసుకెళ్తే క్యాబినెట్లో డిస్కస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. షీ వాజ్ అ జీపీ ఫర్ 2 terms ఇన్ హిస్ టెన్యూర్. సో అంత క్రెడిబిలిటీ గురించి ఆవిడ డిస్కస్ చేసినప్పుడు ఓహో క్రెడిబిలిటీ ఉందన్నమాట అన్న విషయం వింటూ పెరిగిందాన్ని. అండ్ మనకి వచ్చే ఇప్పుడు డబ్బులు వీటి గురించి ఆశపడకూడదు. వాట్ ఎవర్ యువర్ ఎంటైటిల్డ్ అంతే నీకు రావాలి, అది రైట్యస్ వేలో సంపాదించాలి అన్న బ్యాక్గ్రౌండ్ ఆవిడ నాకు ఇచ్చారు. నాకు అన్నదమ్ములు లేరు, నాకు పెద్ద గొడవ పడే వ్యక్తిత్వాలకు నాకు వెనక వాళ్ళ ఆదరణ కూడా ఏం లేదు. బట్ ఐఎమ్ ఇనఫ్ ఫర్ మై సెల్ఫ్. ఈరోజు ఆంధ్రాలో 5 కోట్ల మంది ఉన్నారంటే దాంట్లో 5 లక్షల మంది అన్నా ప్రతిఘటిస్తుంటారు. 5 లక్షల మందిలో నా మాటకే ఇంత బాధ వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూర్చొని నా పైన రాస్తున్నారంటే థ్యాంక్ యూ.
నేను ఇంత కష్టపడిపో 8 నెలలు 9 నెలల్లో నా గురించి ఇంత ర్యాంపింగ్గా వచ్చేసిందంటే నేను బాగానే చేశాను. అయితే నేను లక్షల్లో కాదు, నేను 100లో ఒకదాన్ని తీసుకెళ్లారని చెప్పి వీళ్ళే ప్రూవ్ చేస్తున్నారు నన్ను, కాదండి? అంతేగా మరి స్పందన వచ్చింది అంటే అది పనిచేస్తుంది, మీ మాట వెళ్తుంది, రీచ్ అవుతుంది అనేది అక్కడ పెయిన్ స్టార్ట్ అయినట్టుగా దాని అర్థం. నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, నీకు పురిటి నొప్పులు మొదలైనవి అంటే దానికి తండ్రి నేనే. నువ్వు అరిచి గీ పెట్టుకో, ఆ నొప్పుల కారణం నేనే. ఆ నొప్పులు నీకు మొదలైనవి అన్న తర్వాత నిన్ను చూసి నవ్వడం తప్ప నేనేం చేయలేను, ఎవరైతే ఇది చేస్తున్నారో నా గురించి. దీని గురించి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని ఏడ్చేసి పాదాల మీద పడిపోయి చేచే, ఆ కర్మ నాకు జన్మకు పట్టలేదు. అలాంటి నీచ దుస్థితికి నేనైతే దిగజారలేదు. అండ్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, అసలు నాకేం జరిగిందని మాట్లాడడానికి వచ్చారా లేదా? మీరు ఖచ్చితంగా యూ సెడ్ ఐ వాంట్ టు టాక్ ఆన్ దిస్ అంటే మీరు నేను అన్న మాటలు సపోర్ట్ చేశానని రాలేదు. మీరు ఇక్కడ ఏమన్నారు, ఇది అవసరమా ఇంత రకమైన దాడి అని చెప్పి మాట్లాడదామని చెప్పి మీరు వచ్చారు. దట్ మీన్స్ యువర్ స్టాండింగ్ షోల్డర్ బై షోల్డర్. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఇంటికి వెళ్తామండి, చాలామందికి బాధ ఎక్కడ వస్తుందంటే, జెంట్స్కైనా ఉమెన్కైనా, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా భోజనం చేసేటప్పుడు నువ్వు వెలగబెట్టే రాజకార్యాల వల్ల ఈరోజు మన పరువు పోయింది, ఈ పని చేయడం అవసరమా అని చెప్పి ఇటు నుంచి క్రిటిసిజం వస్తుంది, సమాజాన్ని ఫేస్ చేయడం 2వ లెవెల్ అవుతుంది. 3వది, మన పైన ఉన్న మన బాసెస్ నీకు ఇంత అవసరమా, లేకపోతే ఇంత అమౌంట్కి మేము అమ్ముడుపోయాం కాబట్టి నువ్వు ఇది మాట్లాడుకో అన్న ప్రెషర్స్ ఉంటాయి. నాకు ఇంట్లో ప్రాబ్లం లేదు, బయట జరిగే సమాజం గురించి ఐ కేర్ ఎ డ్యామ్. నాకు వెరీ కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది, నన్ను ఏమీ ఆపలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, బిలో ద బెల్ట్ ఆఫ్ బ్రూటల్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు, అది నా బ్లడ్ లైన్లో ఉండదు, మాట్లాడను. సింపుల్గా వీళ్ళకి మండింది ఒక చిన్న లైన్ చెప్తానండి నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూర్చుని చంద్రబాబు నాయుడిని నిన్ను రోడ్డు పైన ఉరి తీయాలి అన్నాడు, ఉరి తీయాలి మనిషి అన్నాడు, బావిలో దూకి చావాలన్నాడు. ఇది నేను మాట్లాడినప్పుడు ప్రజలకు స్పందన రాలేదు. ఇంట్లో అబ్బాయిల్ని ఏమ్మా అంటారు, లేకపోతే అమ్మాయిల్ని ఏరా అంటారు, అంటే వాళ్ళు జెండర్ మారిపోయినట్టు అక్కడ. ఏమ్మా జగన్మోహన్ రెడ్డి, ఏం నాన్న అంటే మా అమ్మ నాన్నతో పోల్చుకున్నా. అది తీసుకుని నర్సీపట్నం మెడికల్ కాలేజీ పర్మిషన్ ఉన్నాయంటే నేనేం చెప్తాను అజ్ఞానులకి? నేనేం చెప్తానండి దానికి? ఇప్పుడు అజ్ఞానులు కూర్చోబెట్టి వివరించాల్సిన అవసరం నాకు లేదు. చెప్తున్నాను, వినకుండా అజ్ఞానంలో ఉంటావంటే చావు, నీ చావు, నువ్వు చావు. దానికి నువ్వు నన్ను అనే మాటలు చాలా వగేరా చేస్తూ ఉంటారు. నాకేం పోతుంది దీనివల్ల? మీరు ఆలోచించండి. రేపు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఇదిగో ఈ అమ్మాయిని పట్టుకుని ఏడిపించారంటారు నన్ను ఎవరన్నా? లేకపోతే ఈ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఫ్యాక్ట్స్ లేవని చెప్పి అనుకుంటారు, ఫ్యాక్ట్స్ ఉన్నాయంటే ఉన్నాయి అనుకుంటారు. ఏం చెప్తామండి దీనికి? వీళ్ళందరి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి? అసలు నాకేంటి న్యూసెన్స్? న్యూసెన్స్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే, సదరు మనని చుట్టాలలో ఇష్టపడని అసహించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు చూసి దానిపైన ఒక పైశాచిక ఆనందం పొందుతారు. ఇప్పుడు వాడెవడో గొట్టం గట్టి నాకు పనికిరాడు అనుకున్నాడు చూస్తే నాకు ఒరిగేదేంటి పోయేదేంటి? మీరు ఆలోచించండి. నా మనోధైర్యం నాకు ఉన్నప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రాన నేను లేకిదాన్ని అయిపోను, చిన్నదాన్ని అయిపోను, ఎత్తినంత మాత్రాన పెద్దదాన్ని అయిపోను. నేను నీళ్ళనే ఉంటా కదా ఎప్పటికీ. ఈరోజు తినే భోజనమే తింటాను, వెళ్ళే కారులోనే వెళ్తాను, అదే ఇంట్లో ఉంటాను. ఏం చేస్తారు నన్ను? భావి భారత మహిళా కంటెంట్ రైటర్స్కి ఈ కామన్ ఓటర్ ఏం చెప్పాలనుకున్నారు? ఇట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ అండి. నేను భావి భారత మహిళా రైటర్లు, దాని తర్వాత మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ కొంచెం ధైర్యంగా కామన్ ఓటర్గా ప్రజల తరపున స్పందించే మహిళలకి అప్కమింగ్ ఉమెన్ ఈ డిజిటల్ యుగంలో మహిళలు ఎంత ముందుకు వస్తే సమాజం, కుటుంబం అంత చైతన్యవంతం అవుతుంది. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో #యు కామన్ ఓటర్ మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రంగంలోకి ఉన్న మహిళలకి రావాలనుకునే మహిళలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసినంత వరకు మహిళలు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఒక యాంకర్ మెటీరియల్ కింద పనిచేసి వెళ్ళిపోతున్నారు తప్ప స్టాండర్డ్ వాయిస్ వినిపించడానికి ధైర్యం సరిపోవట్లేదు. దాట్ ఈస్ బికాస్ వాళ్ళల్లో అంత మానసిక ధైర్యం వాళ్ళ అమ్మా నాన్నలు పూరించిపోయకపోవటం. ఇది తప్పు. దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్ అంతే ఈ పర్టికులర్ స్ట్రేంజ్లో. కానీ బయటకు రావాలనుకున్నప్పుడు స్పష్టంగా నువ్వు నిజం అనుకుని నమ్మింది పోరాడు. దీని గురించి ఎక్కడా వెనకడు వేయకు. ఎదిరిస్తారు, నిన్ను అనరాని మాట్లాడతారు, నీ పైన ఫోటోలే పెడతారు,
నీ పైన వీడియోలే చేస్తారు, మగవాళ్ళతో దూషిస్తారు, ఆడవాళ్ళు చెప్పులు తీసుకుని కూడా దాడి చేస్తూ ఉంటారు. నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కొట్టడానికి నిమిషం పని. నీ పైన ఎవడు వర్బల్గా దాడి చేసినా లేకపోతే నీ పైన వచ్చి డైరెక్ట్ అటాక్ చేసినా చెప్పు చేతులకు పనిచ్చి తిరగొడితే న్యూస్ కాదు కదా, ప్రపంచంలో ఆదర్శంగా నుంచుంటారు అందరూ. మహిళలకే ఎక్కువ విశ్లేషణ ఉంటుంది. ఇంటి బిల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న లెక్కల దాకా అన్నీ ఖర్చుల్ని లిమిట్లో ఉంచుకుని, కోరికలను లిమిట్లో ఉంచుకొని పైకి వెళ్ళాలి కుటుంబం అని ఆలోచించే ఒక మేధావి సమాజం గురించి మాట్లాడలేదా? దానికి చదువే కావాలా? అజ్ఞానిలాగా ఉండకుండా కొంచెం జ్ఞానం ఉండి పేపర్లు చదివినా కూడా నువ్వు మాట్లాడగలుగుతావు. బద్ధకం. నాకెందుకులే వీటి గురించి మాట్లాడడం, మగవాళ్ళే వెళ్ళలేకపోతున్నారు, మనం ఏం చేస్తామని. మగవాళ్ళకి ఏం కొత్త కొమ్ములు ఉన్నాయి? పీరియడ్స్ వస్తాయండి ఉమెన్కి 5 రోజుల పాటు, విపరీతమైన పెయిన్ భరిస్తాం, నరకం అనుభవిస్తాం. దీని గురించి సినిమాలుగా చెప్తారు. పీరియడ్ కంపెనీ, ప్యాడ్స్ కంపెనీస్ అయితే అదే టైంలో నువ్వు అన్ని విన్యాసాలు చేయొచ్చు అని కూడా అడ్వర్టైజ్ చేస్తారు. కానీ 5 రోజుల నరకం గురించి ఎవరు పర్టికులర్ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అలాంటి మెన్స్ట్రువల్ పెయిన్, ప్రీ మెన్స్ట్రువల్ పెయిన్, పోస్ట్ మెన్స్ట్రువల్ పెయిన్ ఇలాంటి వెధవల వల్ల కలుగుతూ ఉంటుంది మానసికంగా. ఎందుకు అబ్బా ఇలా అన్నారని, మనమేమి జీవిత శవాలం కాదు, కొంచెం చివుకుమంటుంది. యాప్ పోతే పోని ఒక్క రోజు పీరియడ్ పైన వదిలేసి ధైర్యంగా వెళ్ళండి మరుసటి రోజు. దీనికి సరిపడా సేఫ్టీ ప్యాడ్స్ ఏంటనేది గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వాలి. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, లాస్ట్ నేను 8 నెలలుగా జరిగినప్పుడు ఐ హావ్ అప్రోచ్డ్ అండి. ఇలా జరుగుతుంది కదా, ఇది నా ఒక్క విషయం కాదు, కర్టైల్ చేయాలి కదా, బికాజ్ ఇది తప్పు రీతిలో వెళ్తుందంటే కాంక్రీట్ మెజర్స్ ఏమీ తీసుకోలేదు వాళ్ళు అప్పుడు. అండ్ నేను శనివారం రోజు మీకు ఎలాగ నేను ఫోన్ చేసి వ్యక్తపరిచాను, అలాగే నేను నారా లోకేష్ గారికి పర్సనల్గా మెసేజ్ చేశాను. దాని తర్వాత మహిళా కమిషన్ కూడా నేను రిపోర్ట్ చేశాను. అండ్ టీడీపీ లీగల్ సెల్ కూడా నేను, ప్రెసెంట్ గవర్నమెంట్ టీడీపీ ఉంది కాబట్టి నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ తప్ప ఇంకో వర్డ్ అనకూడదు ఇక్కడ నేను, బికాజ్ ప్రభుత్వాన్ని తప్పు అని నేను చెప్పలేను ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన పంచమర్తి అనురాధ గారే నాకు సపోర్ట్ చేశారు. అంటే ప్రభుత్వం పనిచేసినట్టే కదా. షీఈ్ వన్ ఆఫ్ ద ఆర్మీ ఆఫ్ గవర్నమెంట్. ఆవిడ వచ్చి నా కోసం నుంచొని పనిచేశారు కదా. అలాగే రాయపాటి శైలజ గారు, ఆవిడ కంప్లైంట్ తీసుకున్నారు కదా మహిళా కమిషన్ చైర్మన్. ప్రతి ఒక్కళ్ళు సహాయం చేస్తున్నారు. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఒక అవేర్నెస్ కింద రావాలి ఖచ్చితంగా. ఇది నేను బాధపడినందుకు చేయట్లేదండి. రేపు నా పొజిషన్లో ఇంకొక అమ్మాయి ఉంటే ఇది జరగకూడదు. దానికి స్పందనగానో లేకపోతే ఇన్ జనరల్ ఇలాంటి మూకమ్మడి దాడులు ఎక్కువైనాయనో, నిన్నటికి నిన్న ఈరోజు పేపర్లో చదివాను, నారా లోకేష్ గారు కమిటీ ఫామ్ చేస్తున్నారు, దాన్ని ఆయనే హెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వచ్చిన వాటన్నిటిని ఖచ్చితంగా వాళ్ళు అంతు తేలుస్తామని చెప్పారు. వి విల్ సీ హౌ గ్రేట్ దిస్ విల్ వర్క్ అనేది. ఐ యాంటిసిపేట్ ఫర్ గుడ్ వర్క్ అవ్వాలని. ఈ కామన్ ఓటర్కి సడన్గా ఒక రాజకీయ నాయకురాలు అయిపోయి చేతి నిండా అధికారం వస్తే మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? మొదటి నిర్ణయం, అమ్మాయిల్ని ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా, మహిళలు అవనండి, పురుషులు అవనండి, తాట తీస్తా. నేను మాత్రం నోరు మూసి కూర్చోను, మేనమేషాలు లెక్కేస్తా కూర్చోను. నేను చచ్చినా ఇట్స్ అ రెస్పెక్ట్ ఆఫ్ మ్యాన్ ఆర్ అ ఉమెన్. దే ఆర్ సోషల్ బీయింగ్స్. వాళ్ళు అక్కడ ఉండాలి ఈ సొసైటీలో. వాళ్ళు ఉంటేనే ఓట్లు వేస్తేనే ప్రభుత్వం వస్తుంది, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకులు అవ్వగలుగుతారు. అంత తీసుకొచ్చి దిగజార్చి ఒక మనిషిని బిలో ద బెల్ట్ కొడితే కనుక నేను మీనమేషాలు లెక్కించను. అండ్ నాకున్న హైపర్టెన్సివ్ మోడ్స్లో నేను ఖచ్చితంగా తాట తీసి ఎందుకు పుట్టానురా ఈ భూమి మీద, అమ్మ నన్ను అడిగి ఉండాల్సింది, నా జీవితం ఇలా మారుతున్నట్టు చేస్తానండి. ఐఎమ్ ప్రెటీ షూర్ పవర్ హెస్ బీన్ గివెన్ టు పీపుల్ విత్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఉండబట్టే సిస్టమ్ కొంతమందిని ఎన్నుకుంటారు మంత్రుల కింద. ఆ శాఖ మంత్రులు దానికి సరిపడా నిలబడట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ ఒక అటెంప్ట్లో ఫెయిల్ అయినా 2వ అటెంప్ట్లో సక్సెస్ అవుతారేమో, ట్రై చేయండి అని నేను అంటాను. నెవర్ ఆల్వేస్ సే వేస్ట్ అనుకు. నీ అటెంప్ట్ రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఇంకొకసారి ట్రై చేయి. నీకు న్యాయం జరగాలి అన్న ఆలోచన ఉంటే ట్రై చేయి, లేకపోతే పోతే పోనీ నేను అన్ను ముడుచుకొని కూర్చుంటాను, భయపడతాను అంటే భయపడు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. భయపడు, నీ చాయిస్ నీది. భయపడ్డం అన్న పోరాటమైనా ఇట్స్ యువర్ చాయిస్, ఇట్స్ నాట్ ఎనీవన్స్ చాయిస్. ఎవరో చెప్తే వచ్చి మాట్లాడరండి. డబ్బులు తీసుకుని మాట్లాడతారు. ఇది కూడా నా పైన ఒక బ్రాండ్ నేమ్ వేశారు, ఎవరో నాకు డబ్బులు ఇస్తున్నారని. నాకు అర్థం కావట్లేదు. అంత నన్ను రిచ్ చేసేవాళ్ళు ఎవరు? మా అమ్మ తప్ప. నాకు ఈ రోజు దాకా నన్ను డబ్బులు ఇచ్చినట్టు నాకు ఎవరు లేరు. లేకపోతే నేను సంపాదించుకోవడం కూడా చాలా చిక్లెట్స్, పీనట్స్ అండి. ఎందుకు పనికిరావు? మా మదరే ఇవ్వాలి నాకు డబ్బులు.
ఆవిడ తప్ప నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు, ఎవరో ఇచ్చేస్తున్నారు డబ్బులు, ఎవరిస్తారండి బాబు, ఇలాంటి మాటలు చెప్తారు. అండ్ ఇంకా రాస్తారు చాలామంది నాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, నా తెలియని పెళ్ళిళ్ళు నాకు ఎప్పుడైనా నాకే తెలియట్లా, అవి చూసే నాకు నవ్వు వస్తుంది. అంతవరకు ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ బిలో ద బెల్ట్ కొడుతున్నారు చూడండి, తాట తీయాలి. రాబోయే 5 సంవత్సరాల్లో #యు ప్రయాణం ఎలా ఉండబోతుంది, మీ ప్లాన్స్ ఏంటి? మీరు ప్రణాళికమే అడిగేశారా ఏకంగా. నెక్స్ట్ 5 ఏళ్ళ దాకా ఎందుకండి, లెట్స్ ప్లాన్ ఫర్ అ లిటిల్ వైల్. అంటే ఇయర్స్ అవ్వచ్చు, మంత్స్ అవ్వచ్చు, ఇలాగే కంటిన్యూ చేస్తారని నాకు తెలుసు. నేను ఖచ్చితంగా చాలా బల్లగుద్ది చెప్పగలుగుతాను, దే విల్ నాట్ స్టాప్. ఇది ఎక్కడ కూడా ఆగిపోయి ఆపేస్తారు, సిగ్గు తెచ్చుకుంటారని నేను అనుకోను. దే విల్ డూ ఇట్ వెరీ స్ట్రాంగ్. నేను కూడా ఐ కేర్ ఎ డ్యామ్. పీస్ మిఠాయి ఎక్కడికి ఎగిరిపోయినా, ఈరోజు పొద్దున్నే కొంచెం నోరు తీపి చేసుకుందాం అని పీస్ మిఠాయి తిందాం అనుకున్నానండి. గాలి వచ్చి నా పీస్ మిఠాయిలో ఏమేమి వేశారు కెలికి చూద్దాం, పేక పీకుదాం అనుకుని పీస్ మిఠాయి కొనుక్కున్నా. పీస్ మిఠాయి కొనుక్కుంటే ఆ పీస్ మిఠాయి ఎగిరిపోయిందండి. ఎటు ఎగిరిందా అబ్బా అని ఆలోచిస్తే యూకే ఎగిరిపోయిందేమో అంటే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు యూకే వెళ్ళిపోయిన పీస్ మిఠాయిని నేను పట్టుకొచ్చి ఏం చేయాలి? పీకాలనుకుంటే అంత పీకుతాం ఎవరన్నా కూడా. ఎగిరిపోయిన పీస్ మిఠాయిని కూడా తిరిగి తీసుకొచ్చి దాన్ని పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేస్తాను నేను. అలాగే సొసైటీలో ఇలా నా పైన దాడుల గురించి అనాలిసిస్ మాత్రం చేయనండి. ద గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ రాష్ట్రంలో చదువు రాని వాళ్ళ కోసం బిలో ద బెల్ట్ కొట్టి వాళ్ళ దగ్గర అన్యాయం చేసి పిచ్చి వేషాలు వేస్తారు చూడండి, గవర్నమెంట్ పాలసీస్తో ఎండి కడగేసి ఆరబెట్టడం నా డ్యూటీ. నాకు ఓపిక ఉన్నంత వరకు చేస్తాను నేను ఈ పని, ఓపిక లేకపోయినా తెచ్చుకొని చేస్తాను. ఒక నాయకుడిలో మీరు చూడాలనుకునే అతి ముఖ్య లక్షణం ఏమై ఉండాలని మీరు కోరుకుంటున్నారు? జాలి, దయ, కరుణ, ఈ 3 ఒక నాయకుడిలో ఉండాలండి. ఎందుకంటే ప్రజలు చాలా కష్ట నష్టాలకు కూర్చి ఓట్లేస్తారు, ఆశిస్తారు, వాళ్ళ బాధలు చాలా ఉంటాయి, వర్ణాతీతం. ఒక కాన్స్టిట్యువెన్సీకి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలన్నా, ప్రధాని మంత్రిని ఎన్నుకోవాలన్నా వాళ్ళకి ప్రధానంగా ఉండాల్సిన క్వాలిటీస్ హానెస్టీ ఒకవైపు అయితే, జాలి, దయ, కరుణ, ఈ 3 ఉన్న రాజకీయవేత్త ఎవరైనా కూడా ప్రజల బాధను అర్థం చేసుకోగలుగుతాడు, ప్రజలు కూడా వాళ్ళు ఓన్ చేసుకోగలుగుతారు. ఇవి లేకుండా రాయిలాగా ప్రవర్తించి ఇది ఇంతే రూల్ బుక్లో లేదు అన్నట్టు వ్యవహరిస్తే కనుక ప్రజల సమస్యలు ఎప్పటికీ తేలవు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ జనరేషన్స్ టుగెదర్ ప్రజలు ఆశల్లో జీవిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, ఇంటి పేర్లు ముందుకెళ్తూ ఉంటాయి తప్ప దేనికి పనికిరాదండి ప్రజల జీవితంలో. అది నా దృష్టిలో జాలి, దయ, కరుణ చాలా అబండెంట్గా ఉండాలి ఒక లీడర్కి. మీరు చెప్పిన జాలి, దయ, కరుణ, ఆ నాయకుడు అనేవాడు గ్రౌండ్లోంచి ప్రజల్లోంచి పుట్టిన నాయకులే మహానాయకులుగా, మీరు చెప్పిన క్వాలిటీస్ ఉంటేనే వాళ్ళు కింద నుంచి మహానాయకులుగా ఎదిగే పరిస్థితి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో డబ్బే పరమావధిగా పైనుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ అవుతున్నారు కదా. ఓన్లీ డబ్బు ఉంటే చాలు రాజకీయం చేసేయచ్చు, డబ్బుతోనే రాజకీయం చేసేయచ్చు అనే పరిస్థితి ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా అది ఒక డిసీజ్ స్టార్ట్ అయింది. మరి మీరు కోరుకున్న నాయకులు, మీరు చూడాలనుకున్న నాయకుల లక్షణాలు వాళ్ళల్లో చూడటం కష్టం కదా. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూద్దామండి. లాస్ట్ 5 ఏళ్ళు మనతో పాటు సహచరులైన 30,000 మందో 33,000 మందో చనిపోయారు లిక్కర్ తాగి. ఒక బండరాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారా అని చెప్పి చాలామంది ప్రశ్నించారు, ఇంత కూడా జాలి లేదా అని. ఇప్పుడు రివర్స్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చారు. ఈయన చేసిన దాళ్ళు మామూలు దాళ్ళు కాదండి. ఆయన అనరాని మాటలు అన్నారు, స్కిన్ ప్రాబ్లం గురించి అన్నారు, హెల్త్ వైజ్ అన్నారు, నాయకత్వ పాలసీస్ మీద అన్నారు. చాలా కింద నుంచి పైకి వచ్చారు ఆయన. టీమ్ లీడర్, గ్రూప్ లీడర్, చిన్న కాలేజ్ నాయకత్వం నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. రామారావు గారే అనరాని మాటలు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు. ఆ వీడియోస్ చూసాను నేను, ఈ రోజుకి ఉన్నాయి. లేదా ఆ వీడియోస్ చూడలేదు, నేను కళ్ళు గంతలు కట్టుకున్నానని నేను చెప్పను, చూశాను. సొంత కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత అల్లుడిని అనాల్సిన మాటలేనా అవి? అయినా కూడా ఆయన తమాయించుకుని ఈ రోజుకి మహానాడైనా ఏ ఇనిషియేటివ్ అయినా రామారావు గారికి దండయ్యని రోజు లేదు, ఆయన కీర్తిని పొగిడే రోజు కూడా లేదు. ప్రతిరోజు పొగుడుతూనే ఉంటారు, పేరు తీసుకుంటూనే ఉంటారు. రామారావు గారు తెలుగుదేశం అని అంటారు. ఆ సహనం ఎక్కడి నుంచి వచ్చిందంటారు?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న సమస్యలను చూస్తుంటే కనుక బాబోయ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ నేను ఏం చేయకపోతే నెక్స్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో తొందరగా అవజేయాలన్న ఒక తాపత్రయం, ఇది జాలేనండి. రుణం తీర్చుకోవాలి జనాలకి అని చెప్పేది ఒక రకమైన ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ మిగతా వాళ్ళు ఎక్కడ కనిపిస్తుందండి రాష్ట్రంలో? సిద్ధాంతపరంగా రైట్గా వెళ్తున్నారు జనాలతో. ఇదివరకటి చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడున్న టెన్యూర్లో ప్రతి ఒక్కళ్ళు నవ్వుతా పలకరిస్తున్నారు. ఇదొక నవ్వేవారు కదా ఆయన. చాలా స్టాచ్యూరీ వార్నింగ్, చంద్రబాబు నాయుడు గారు నవ్వరు, జస్ట్ కలిసి వెళ్ళిపోతారు అంతే అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆయనలో ఒక ఆప్యాయత మొదలైంది. ఎందుకంటే జనాలు ఆయనతో నుంచున్న రీతి అలాగే ఉంది. ఆయన జైలు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు కానీ 53 రోజులు కానీ ప్రజల పోరు ఎక్కువ ఉంది, బాధ ఎక్కువ ఉంది. నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హీఈస్ ద పర్సన్ అనిపించింది. ఎమోషనల్ అటాచ్మెంట్ అండి కామన్ ఓటర్ కావాల్సింది. ఇప్పుడు పాలసీస్ అరాచకాలు కాదండి, ఎమోషనల్ అటాచ్మెంట్. ఒక వ్యక్తి గురించి తలుచుకుంటే ఒళ్ళు గగుర్లు పుట్టాలి, మా నేత అయినా అని ఎమోషనల్ అవ్వాలి, మాధవం కనిపించాలి మాటల్లో. అప్పుడున్నప్పుడే ఆ నాయకుడు గొప్ప నాయకుడు. వైసీపీ పార్టీకి సంబంధించిన మూలాలు కాంగ్రెస్ మూలాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత తొలి ప్రధాని కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు. జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానిగా ఉండగా ప్రముఖ వార్తాపత్రికలు 1-2 ఆయన మారు పేరుతో ఆయనే విమర్శించుకునేవాళ్ళు. చాలామందికి అర్థమయ్యేది కాదు, ఎవరు నెహ్రూ గురించి ఇంత ఘాటుగా విమర్శిస్తున్నారు ఏంటి అనేది. చాలా కాలం తర్వాత తన సహచరులకి తెలిసి షాక్కు గురయ్యారు. నెహ్రూని విమర్శించుకునేది తానే తనని విమర్శించుకుంటున్నాడు, మారు పేరుతో పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నాడు. మరి అటువంటి పార్టీ మూలాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి తండ్రి ఆకస్మిక దుర్మరణం కారణంగా తన్ని తండ్రి స్థానంలో కూర్చోబెట్టలేదని అలిగి ఆ పార్టీని తుడిచిపెట్టి మొత్తం వైసీపీగా మారిన కాంగ్రెస్ పార్టీ మూలాలున్న ఆ పార్టీ విమర్శని, ఒక మహిళ చేసే విమర్శని, అది దాంట్లో అబద్ధం ఉంటే ఇది అబద్ధం, ఈ అబద్ధం ఎందుకు చెప్పారు అనేదాన్ని కౌంటర్ వీడియోలాగా ఖండించటం, ఈ నిజం ఇది, అబద్ధం ఇది, పలానా విజిల్లో ఈ అబద్ధం వచ్చింది, పలానా #U ఈ కామన్ ఓటర్ ఈ పచ్చి అబద్ధం మాట్లాడారు కానీ నిజం ఇది అని కౌంటర్గా అబద్ధమేది నిజమేది అనేదాన్ని జోలికి వెళ్లకుండా, ఆ నిజాన్ని టచ్ చేయకుండా, ఆ విమర్శలో ఉన్నటువంటి వాస్తవాన్ని కనీసం దాన్ని ఒక పాజిటివ్ కోణంలో తీసుకోకుండా ఈ దాడి చేయటం, దీన్ని మీరు నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చెప్పదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్పాలండి, ఆయన దేనికి స్పందించరు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇప్పుడు టీడీపీ టెన్యూర్లోనే ఇలాగే నాకు జరిగిన ఘటనలాగా ఒక రెడ్ మార్కే పడింది అనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే పక్కకి జరుగు, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తున్నావు, లంచాలు దంచుకుంటున్నావు కాబట్టి నేను డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, బాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లోకేష్ గారి ప్రజా దర్బార్కి వెళ్ళి తేల్చుకుంటాను అని ఒక నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది, చాలా గట్టి నమ్మకం ఉంది. అది ప్రభుత్వం పైన భరోసా. వల్లభనేని వంశీ అనుచరుడు నన్ను లంచాలు అడిగాడంటే ప్రత్యామ్నాయం కనిపించలే ఆ రోజు నాకు. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడ దాటికెళ్ళినా ఇంకా తడుపుడు పెరుగుతుంది తప్ప నేను ఆరిపోతాను. అక్కడ తడుపుడు పెరుగుతుంది అని నమ్మకం ఎక్కువ. ఈ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళామనుకోండి, ఇంకో రెట్టింపు 10 లక్షలు, అక్కడి నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే ఇంకో రెట్టింపు 10 లక్షలు, చివరికి ఓ పెద్ద ఐస్ గడ్డ తీసుకెళ్ళి చేతిలో పెడదామని నా చేతుల్లో చివరికి నీళ్ళ చుక్క లేకుండా చేసేస్తారు, ఇంకా అప్పులు పాలవుతాను. ఆ నమ్మకం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇది నా ఒపీనియన్, ఇది క్రిస్టల్ క్లియర్గా నా ఒపీనియన్. ఇప్పుడున్న నమ్మకం కూడా నేను మీకు అంతే క్లియర్గా చెప్తున్నాను. అలా విమర్శలు తాను చేసుకున్న నెహ్రూ గారి పార్టీ కాంగ్రెస్ దాని నుంచి వచ్చిన లేదండి. ఆ ప్రిన్సిపల్స్, అయోటా ఆఫ్ ప్రిన్సిపల్ 1% కూడా లేదు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని గెలిచాడు, మదర్ని వాడాడు, సిస్టర్ని వాడాడు, అందరూ చూశారు రాష్ట్రంలో. మహిళా శక్తి లేదే ఇంకేం లేదు, మొత్తం తిరిగాడు. అంతా వాడేసిన తర్వాత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం గెలిచాడు? ఇంకా నాన్న పేర్లు అమ్మ పేర్లు పనికొచ్చే రోజు ఇంకా ఉన్నాయండి రోజులు?
ప్రజలు ఇంకా ఇవ్వడానికి ఏం లేదండి ఇక్కడ. నేను చేసిన వీడియో కింద ఒక అడ్వకేట్, నేను ఆయన పేరు తీసుకోవడం సబబు కాదు కాబట్టి తీసుకోవట్లేదు, చివరికి ఒక నార్మల్ పర్సన్ నేను మొదలుపెట్టిన ఒక వీడియో దాని కింద కమెంట్ చేయడానికి వచ్చి నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడని ఒక అడ్వకేట్ రాశాడండి, వల్లభనేని వంశీ. ఆ మ్యాన్ హ్యాండిల్ చేశాడని ఒక అడ్వకేట్ రాస్తేనే ఎంత నీచపు స్థాయిలో జరిగిందో అరాచకం మీకు అర్థం కావట్లేదా? ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదండి. ఒక టెన్యూర్ ఉంటుంది, గాలి ఎదురెళ్తానే ఉంటుంది, మనకి తలొంచుకుని తీరాలి. అదే జరిగింది లాస్ట్ 5 ఏళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కడు అన్యాయం జరిగితే తలెత్తుకుని వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు అన్న ధైర్యం తీసుకొచ్చింది గవర్నమెంట్. ఖచ్చితంగా గవర్నమెంట్ అంటే నేను గవర్నమెంట్లో ఉన్న అన్న శాఖలు ఇంత బాగా పనిచేస్తాయని కూడా నేను ఒప్పుకోను. ఒకే ఒక మనిషి ఆయన పైన అట్రిబ్యూట్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి పైన ఆ నమ్మకం ఉంది నాకు. సార్ ఇక్కడ జరుగుతుంది అన్యాయం, వింటాడు, విని తీరుతారు, అంతే తప్ప ఎమ్మెల్యేలు జులుము, ఆ విమర్శలు, కాంగ్రెస్ నీతి అలాంటివి ఎప్పుడు ఉండవండి. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 10 మందిని కూర్చోబెట్టి పిచ్చి మాటలు అనిపించేసి, అది మినిస్టర్ అయినా అవ్వనండి, ఎవరన్నా అవ్వనండి, మనం వెలగబెట్టేది ఇదే. ఇంతకు మించి మనకేమి కొత్త ఎజెండా ఉండదు, ఎందుకంటే మనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి. కానీ నాకు ఒక అర్థం కావట్లేదు, జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అని నేను అనుకున్నాను. ఎంతసేపు నేను సీఎం అవ్వాలన్న భ్రమలో పాపం తిరుగుతా, ఆయన పాలసీ మేకింగ్ గురించి తెలియదేమో ఆయనకి అని నేను అనుకున్నాను. ఆ ఉద్దేశంతో గవర్నమెంటే మధ్య సరఫరా చేయించిందేమో అని కూడా నేను అనుకున్నాను. పాపం అమాయకుడు తెలీదు, ఇంకా రైచస్ వేలో తీసుకెళ్తాడేమో. అమాయకత్వం ముసుగులో, మద్యపాన నిషేధ ముసుగులో 15 ఏళ్ళు 25 ఏళ్ళు సబ్జెక్టు కరెక్షన్, మద్యపానాన్ని తాకట్టు పెట్టాడంటే ఎంత నమ్మకం, నేను ఈ రాష్ట్రాన్ని ఇంకా మద్యపానంలో దున్నేయగలుగుతానని. అప్పులు తీసుకొస్తాడు, 25,000 కోట్లు 15 సంవత్సరాలకి పెట్టాడు. ఈ జ్ఞానిని చూసిన తర్వాత ఈ జ్ఞానికి అన్నీ చేసుకోవడం వచ్చు. లిక్కర్ కుంభకోణాలు జరిగినాయి ఇతని కిందే, మైనులు దోచివేతలు జరిగినాయి, ఇసుక మాఫియా జరిగింది, మెడికల్ కాలేజీలకు పర్మిషన్ లేకుండా పర్మిషన్లు ఉన్నాయని చెప్పేంత జ్ఞానం కూడా ఉంది. అసలు పర్మిషన్ లేని మెడికల్ కాలేజ్ ముందు కూర్చుని అప్లై కూడా చేయలేదు నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి పర్మిషన్ కోసం. అక్కడికి వెళ్ళి కూర్చుని పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి ఎదుర్కొంటున్నాడు. అంటే నేను ఏమవ్వాలి కామన్ పర్సన్ కింద ఈ జ్ఞానం చూసేదా? మీరు చెప్పండి నాకు. నేను చాలా సింపుల్గా అడుగుతున్నాను, నీకు పర్మిషన్లు వచ్చేసి సీట్స్ తీసుకోవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్టివ్ జియో ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఇచ్చిన కన్స్ట్రక్షన్ జియో టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ని తీసుకొచ్చి ఇది ఆమోద పత్రం నేషనల్ గవర్నమెంట్ ఇచ్చింది మాకు, సెంట్రల్ గవర్నమెంట్ హెస్ గివెన్ పర్మిట్ అని చెప్తే ఏమవ్వాలి నేను? అక్కడ పర్మిషన్ లేని కాలేజ్ గురించి, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేటైజేషన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే అసలు నీకు ఎంత అహంభావం, జనాలు ఎవరికి జ్ఞానం లేదని చెప్పుకోవడానికి. ఏది చెప్తే అది నమ్ముతారులే, 2 నిమిషాలు కూర్చుంటే అయిపోయింది, దారి పొరట నేను తడుచుకుంటే వెళ్ళా కాబట్టి జనాలకు సింపతి పడుతుంది, తడిచి జగన్మోహన్ రెడ్డి మన కోసం నుంచి నానిపోయాడని చెప్పి అనుకోవడానికి. రచ్చబండ అని చెప్పాడు, ఒక జిల్లాలో నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. ఎక్కడండి, ఎక్కడున్నారు ఆయన? దేశంలోనే లేరు. రచ్చబండ పిలిపించిన మరుసటి రోజే నేత వెళ్ళిపోతే ఎక్కడ జరుగుతున్నాయి ఆ బండలన్నీ? ఏం బండలండి ఇవన్నీ? నిన్ను నమ్మడానికి నువ్వు ఉండాలి కదా, నువ్వు లేకుండా నిన్నెలా నమ్ముతాం మేము? ఇది ప్రశ్నిస్తే చాలా వైర్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఈ బిట్ కట్ చేస్తారు, కట్ చేసి మళ్ళీ నా పైన మీమ్స్ అండ్ ట్రోల్స్ చేస్తారు. మీమ్స్ అండ్ ట్రోల్స్ వరకు ఐమ్ హ్యాపీ, నవ్వుతాను నేను కూడా, పర్లేదు. మీమ్స్ అక్కడ వచ్చే వేలో దీన్ని టర్న్ చేస్తారు. ఏమంటే నాకు అర్థం కాదు, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, మై వాయిస్ ఈజ్ లౌడర్. ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. 100 మంది నుంచున్న చోట నా గొంతు గట్టిగా వినిపిస్తుంది. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. నా ప్లస్ పాయింట్ని మైనస్ పాయింట్ కింద డిక్రీజ్ చేసి బిలో ద బెల్ట్ కొట్టడం వీళ్ళకి రాజకీయం. విమర్శలు కాదు కదండి, సద్విమర్శ అనేది తీసుకోలేడు, చిన్న విమర్శ తీసుకోలేడు, క్రిటిసిజం తీసుకోలేడు, ఏది తీసుకోకుండా నువ్వు నేతనవ్వాలంటే ఎలాగవుతావమ్మా? ఎలా అవుతావు? ఇప్పటికీ నేను అమ్మ అనే అంటున్నా, అమ్మే అంటున్నా, నేను బిలో ద బెల్ట్ మాట్లాడట్లా. ఎలాగవుతావు అమ్మ జగన్మోహన్ రెడ్డి? నువ్వు నేత అవ్వాలంటే క్రిటిసిజం ఫేస్ చేయాలా? నీకున్న కింద చెంచగాళ్ళు, అర చెంచగాళ్ళు, పావు చెంచగాళ్ళు అందరినీ కూర్చోబెట్టి క్రిటిసిజంని పాజిటివ్ క్రిటిసిజంతోనూ వెళ్ళాలి తప్ప బిలో ద బెల్ట్ వెళ్ళకూడదని నేర్పించాలా? నీ పార్టీకి ఒక సిలబస్ ఉండాలా? ఈరోజు కూర్చోబెట్టి నువ్వు అందరితో, నన్ను వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆ రాష్ట్రంలో ఉన్న చిన్న మహిళ దాకా ప్రతి ఒక్కళ్ళని కూర్చొని నువ్వు దుమ్ము దులుపుతావు అంటే నీ పార్టీ సిలబస్ ఇది. నీ పార్టీ సిలబస్ ఇదైనప్పుడు నీ నుంచి వేళ ఎక్స్పెక్ట్ చేస్తావు? నాకు అర్థం కాదు. నువ్వు ఒక లైన్ ఇస్తారు, ఏమన్నా నాకు అర్థం కాదు, అందరూ యాదృచ్ఛికంగా ఒకే లైన్ తీసుకు కొడతారండి, ఒకే లైన్. అంటే లైన్లో డీవియేషన్స్ కూడా ఉండవు. ఎవరైనా అభిప్రాయం చెప్పి తిట్టాలనుకున్నాను అనుకోండి, 10 అభిప్రాయాలుగా తిట్టాలి.
అదే ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది ఒక్కసారే అది అల్గారిథం ఒక ప్రోపకాండా అనేది విత్ ఇన్ సెకండ్స్లో అది దాన్ని స్ప్రెడ్ చేయటం అనేది అది ఒక ఐటీ సెల్ విభాగం, దానికోసం ఒక వింగ్. ఎగ్జాక్ట్లీ అండి. సో వాళ్ళ సిలబస్ అది. ఇలాంటి సిలబస్తో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ పార్టీని ప్రజలను నమ్ముతారు? నమ్మరు. లేదు అయినా కూడా నమ్ముతాము. పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ డిబేట్ చేయాలనుకున్నాను అనుకోండి, ముందు పర్మిషన్ తీసుకొచ్చిందో డిబేట్ చేయండి. అదేం లేకుండా మనం అక్కడ కూర్చుని మనకి అసహనంతో ఒకవేళ కాలేజ్ కన్స్ట్రక్ట్ అయితే ఇలా ఉండుండేది, అసలు నువ్వెందుకు చేయలేదు? 11 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఆపేసావు? 20 కోట్లు శాంక్షన్ ఉంటే పోనీ అలా తిప్పడానికైనా వెనక బిల్డింగ్ ఉండొచ్చు కదా. అసలు పులివెందుల మెడికల్ కాలేజ్కే పర్మిషన్ రాలేదు. నాకు విచిత్రంగా ఉంటాయండి కొన్ని మాట్లాడుతుంటే. ఈ టాపిక్ నేను ఫస్ట్ ఆఫ్ ద పర్సన్ టు రైజ్ అండి. దాంతో నేను బలిపశువు అయిపోయాను. బలిపశువు ఫ్యాక్ట్స్ మీద అయి ఉంటే ఐ వుడ్ బీన్ మోర్ హ్యాపీ. అరే నేను తప్పు చేశాను, తప్పు అయిపోయింది, క్షమించండి, లేకపోతే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని. అప్లై చేయని మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడి ఎదురుదాడి చేసి అయ్యన్న పాత్రుడు గారి పేరు తీసుకొచ్చి ఆయన్ని అక్కడ ఎదురుదాడి చేసి నీ కెపాసిటీ ఎంత అర్థం అవట్లేదా? ఎడ్యుకేటెడ్కి ఎంతకాలం అన్ఎడ్యుకేటెడ్ లానే ఉంటారనుకుంటున్నావు? మై పాయింట్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి ఆయన క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని పాయింట్స్ ఉండాలి కదండి. అది పర్టిక్యులర్గా పాడేరు లేకపోతే మచిలీపట్నం ఈ కాలేజీల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఉన్న చోట ఈ డ్రామా చేస్తుంటే హిట్ అయ్యేది. అసలు క్వశ్చనింగ్ చేసే పొజిషన్లో కూడా ఉండదు. అరే నువ్వు అప్లై చేయలేదు, ఏం చేయలేదు, నువ్వు కూర్చొని అక్కడ మాట్లాడతానంటే హౌ ఇట్ ఈస్ రిలేటెడ్? ఆర్ వి దాట్ ఫూల్స్? ఇది అడగకూడదా? పేపర్లు చదవరు, 300 మంది అసలు పేపర్లు ముట్టుకుంటే పాపం ఉన్నట్టు పక్కన పడేస్తారు. జ్ఞానం ఎక్కడి నుంచి రావాలి? మీమ్స్ అండ్ ట్రోల్స్ నుంచి రావాలా? ఏం నేర్పిస్తుంది మీమ్స్ అండ్ ట్రోల్స్? పొలిటికల్ పార్టీస్కి వచ్చి బహిరంగంగా ట్రోల్స్ అండ్ మీమ్స్ కంటెంట్ కింద నవ్వేసేయి, ఏడ్చేసేయి, బ్రహ్మానందం క్లిప్పింగ్ తీసుకొచ్చేసేయి, కోట శ్రీనివాసరావు తన్నేస్తాడని చెప్పేసేయి. ఇదా మా బతుకులు చివరికి? ఇదా పాలిటిక్స్ అంటే? ఇదా ప్రజాసేవ అంటే? ఛీ! ఇలాంటి దేశాల్లో ఉండటం కంటే వేరే దేశం పోవడం మెరుగైన ఫీలింగ్ తీసుకొస్తారు వీళ్ళందరూ. తన ప్రాంతీయ భావాలు దాంతో ప్రేమ ఉంటాయి చూడండి, విచ్ఛిన్నం చేయడానికి పనికొస్తాయి ఇవన్నీ. ఎవరు మాట్లాడతారండి? జోకర్ అవ్వాలనుకుంటారు ఎవరైనా సొసైటీలో? న్యూస్గా కూడా టెలికాస్ట్ చేయలేరు. సోషల్ మీడియా వింగ్స్కి కెపాసిటీ ఉండదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా నేను. వై ఆర్ వి ట్రోల్ కంటెంట్? వై ఆర్ వి మీమ్ కంటెంట్? అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ టెలివిజన్సే చూడలేదు జనాలు, సోషల్ మీడియానే పెద్ద టెలివిజన్లో వాడేస్తారు ఈరోజు. 10-15 సెకండ్స్లో ఏది కన్వే చేస్తే అదే చూడాలి. ఆ 15 సెకండ్లో అన్న కొంచెం బెటర్ కంటెంట్ ఇస్తారా? ఇర్రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ సేయింగ్ హై పర్సెంటేజ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. రాష్ట్రం నాది కాదు, ఏకి పడేసేది నాది కాదు, కూర్చుని కట్ చేసి వాడేసి అవతల పడతా నేను. ఇంత బాధ్యతారహితంగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే మాటలు ఏముందండి, ఇష్టం వచ్చినట్టు అంటారు. క్రిటిసిజము, ఇంకా దానికి సెల్ఫ్ క్రిటిసిజము, నెహ్రూ గారితో పోలిక. ఇంకోసారి చేయకండి సార్. అక్కడెక్కడ కూడా సూచనలు, ఆ దాఖలాలు ఎక్కడ మనకు ఉండవు, అవి రావు. నేను రాసిస్తాను, అవి రావు. ఎందుకంటే ఆయనే నిజాలు చెప్పడు. సరే, హ్యాష్ ట్యాగ్ యూ కామన్ ఓటర్ పట్ల కామన్ మెన్, సానుభూతిపరులు, టీడీపీ సానుభూతిపరులు లేదా తటస్థులు, మహిళలు మీకు అభిమానులుగా ఉన్నారు. కానీ వైసీపీలో చాలామంది మీకు అభిమానులుగా ఉండటం ఏంటి? నాయకులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అంటే వాళ్ళ నాయకుడి పట్ల మాట్లాడాలనుకున్న దాన్ని మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి శ్రవణానందకరంగా ఉండి వారికి మీరు అభిమానిగా మారిపోయారా? నాకు ఇక్కడ ఇలా కూడా అభిమానులు ఉన్నారని నాకు తెలియదండి నిజంగా. ఇప్పుడు మీరు తీసుకొస్తే నాకు వింతగా ఉంది ఈ ప్రశ్న మాత్రం. యాక్చువల్లీ నాకు టీడీపీలో లేకపోతే తటస్థులు అవనండి, మహిళలు అవనండి, పురుషులు అవనండి, అభిమాన సంఘాలు ఈ నాకేం లేవండి. ఎందుకంటే నా పేరే తెలియదు ఎవరికి. ఈరోజు దాకా మీతో ఉన్న రిక్వెస్ట్ కూడా అదే, నా పేరు చెప్పొద్దంతో వచ్చాం మనం. ఎందుకంటే నేననే దాన్ని ఏ రోజు ఆపేస్తానో ఎవరికి తెలియదు, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. కానీ ఇలా పేరు చెప్పకుండా కూడా సమాజానికి మేలు చేయొచ్చు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడచ్చు.
వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి విచ్చలవిడిగా కాకుండా సెటైరికల్ వేలో చేయొచ్చు. ఈనాడు పేపర్ని రోజు చదువుతా పెరిగిన జనరేషన్ నాది. 90sలో శ్రీధర్ కాలం ఏదైతే కార్టూన్ వేలో ఉంటుందో అది హై క్రిటిసిజం. ఆ కార్టూన్ చదవందే ఆ రోజు మొదలయ్యేది కదా నాకు. ఈనాడు స్కూల్లో కాదండి నేను చేసింది, కానీ ఈనాడు పేపర్ చదువుతా పెరిగిన ఆడపిల్లలో నేను ఒకదాన్ని. బుడుగు బుచ్కీలాగా పనికిరాని కబుర్లు అయితే చెప్పను, కానీ ఖచ్చితంగా శ్రీధర్ క్రిటిసిజం అనేది నాలో ఇన్వైబ్ అయి ఉంది. హీ టాట్ మీ ఒక చిన్న కార్టూన్తో ఇది సంగతి. మీరు కూడా మీ విజిల్లో ఇది సంగతి పెడతారు, చాలా ఫ్యాన్ నేను దానికి. సో అదే లెవెల్లో ఇది సంగతి ఏదైతే ఉండేదో ఆ ఇది సంగతి నేర్చుకున్న వాళ్ళు మాకు సెటైర్ రాక ఏమొస్తుంది? సెటైర్ ఇస్ విట్ అండి, ఇట్స్ అ విట్. ఒక విట్లో మనం చాలా వరకు జనరల్ నాలెడ్జ్ కన్వే చేస్తాం, జనాలకి ఫ్యాక్ట్స్ కన్వే చేస్తాం. విట్ లేకుండా సోదిగా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో పాలిచ్చే పొలిటీషియన్స్ చెప్పే సోద వినలేకే ప్రెస్ మీట్లు ఆపేస్తున్నారు, పేపర్లు చదవట్లేదు. 15 నిమిషాల్లో సినాప్సిస్ ఒక విట్ఫుల్గా కన్వే చేయటం ఒక రకమైన క్యాలిబర్గా భావించి నేను తీసుకున్నాను దీన్ని. అండ్ మరీ ఇంపార్టెంట్గా దీన్ని నేను అభ్యసించలేదండి. అండ్ జనరలీ హ్యావ్ అ విట్, ఐ జనరలీ హ్యావ్ అ సెటైర్. దానికి తీసుకొచ్చి నీకు ఈగో ఎక్కువ, నీకు బలుపు ఎక్కువ అని చెప్పి కూడా కింద కామెంట్స్లో రాస్తారు, చాలామంది అంటారు. ఐమ్ లైక్ ఐ కేర్ ఎ డామ్. నాకుంది, నాకు ఈగో చాలా ఎక్కువ, నాకు విపరీతమైన బలుపు ఎక్కువ. నీ ప్రభుత్వంలోనే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, నాకు బల్బు ఉండక డబ్బులు తీసుకుని నీకు ఉంటుందా? ఉండదా? ఏం మాట్లాడండి, నాకు బల్బు లేకపోతే నేను డబ్బులు ఎందుకు ఇస్తా? ఇంకోళ్ళు కాళ్ళు తాకి నీ కాళ్ళు మొక్త బాగా లేదు కదా, నేను డబ్బులు తీసుకుని పో అని అయితే అనుకున్నా కదా నేను. అప్పుడు నాకుండక వేరే వాళ్ళకి బల్బు ఎందుకు ఉంటుందండి? ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, గర్వంగా ఉంది. ఏం చేస్తారు? లంచం ఇవ్వడం తప్పే. అసలు మమ్మల్ని లంచాలు ఇచ్చే పొజిషన్లో మీరందరూ ఎందుకు కూర్చోబెట్టారు? అది చెప్పండి ముందు. నాకు రోగం వచ్చింది, దానికి ముందు వేయాలి, నేను వేయకుండా సావలేను కదా. ఐ నీడ్ టు లివ్ కదా. ఫర్ దాట్ రీజన్ ఐ బ్రైబ్డ్. అయితే ఏంటి, డబ్బులు ఇచ్చి నాకుంటుందా బల్బు, తీసుకున్నాడు ఉంటుందా? తమాషాలు కొడతారండి ప్రతి ఒక్కళ్ళు. ఇలా కాకుండా నేను ఇంకొక విషయం సుభాకర్ గారు, ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్. అంబటి రాంబాబు గారి పైన సెటరికల్ వీడియోస్ ఇన్ని చేశాను నేను, ఇన్ని. నాకు రాంబాబు గారు నచ్చేది ఏంటంటే ఆయన ఎవరిని పెద్దగా దూషించడు. ఈ వీడియోస్లో నేను చూస్తున్నంత వరకు అసెంబ్లీలో చేయాల్సిన రచ్చ చేస్తాడు ఆయన, అరగంట గంట అన్ని. బట్ కమెంట్స్లో అవనండి, వేరే వాళ్ళు ఎవరైనా వీడియోస్లో చేసిన సంజన, సుకన్య ఇలాంటి పేర్లు తీస్తారు. ఓపెన్గా చెప్తున్నాను నేను కండెమ్ చేశానండి. హూ ఆర్ వి టు డిస్కస్ దర్ పర్సనల్ లైఫ్స్? హూ ఆర్ వి? అవసరమా రాష్ట్రానికి ఈరోజు? ఈ పోర్నోగ్రఫీ నడపాల్సిన కర్మ ఏం పట్టింది? పొలిటికల్ సిలబస్ మాట్లాడాలి కానీ, టు ద పాయింట్ మాట్లాడాలి కానీ. అంతా చేసినా కూడా వాళ్ళు కూర్చొని లేడీస్ పైన చేస్తాను, చేసుకోపో. నాకు బల్బ్ ఎక్కువే, నాకు చాలా ఈగో ఎక్కువ. ఐ యామ్ ఈగోయిస్టిక్, ఐఎమ్ హ్యాపీ టు బీ ఈగోయిస్టిక్. వల్లభనేని వంశీ మీకు ఇంటర్వ్యూ అవకాశం ఇస్తే ఇంటర్వ్యూ చేస్తారా? జన్మకి జరగదండి అది. వల్లభనేని వంశీ నేను కూర్చుని సార్ ఏంటి ప్రశ్న అడగటమా? నా చరిత్రలో అది కూడా జరుగుతుందా? ఐఎమ్ అ ఉమెన్. మీరు సారేమీ అనాల్సిన అవసరం అసలు. అదే మాజీ ఎమ్మెల్యేగా మీరు ఎలా అడిగారంటే, నేను మర్డర్ అటెంప్ట్ చేయడం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని మర్యాద ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అతను మనోభావాలు ఏంటో కనుక్కుంటారా అని. మీ స్టూడియోకి వచ్చి మీ కెమెరా ముందు ఇస్తే చేస్తారా? అడుగుతారా? మై ఆన్సర్ విల్ బి వెరీ స్ట్రైట్, గెట్ అవుట్. మై ఆన్సర్ ఇస్ వెరీ స్ట్రైట్, గెట్ అవుట్. వైసీపీ శ్రేణులకి, వైసీపీ ఏదైతే సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారో #యు కామన్ ఓటర్ పట్ల, ఆమెకి సమరసింహారెడ్డిలో బాలకృష్ణని కైకాల సత్యనారాయణ గారు చూసి పోలీస్ ఆఫీసర్ 2 చేతులు ఎత్తి దండం పెట్టే సీను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. #యు కామన్ ఓటర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా అట్లాగే ఉంది. ఆవిడకి రాయలసీమలో కూడా బంధువులు ఉన్నారు. ఆవిడ బ్యాక్గ్రౌండ్ మీకు పూర్తిగా తెలిస్తే గుండాకి చేస్తారు. దయచేసి ఆవిడ ఏదైతే స్క్రీన్ మీదకి వచ్చి చెప్తున్న కంటెంట్లో ఏదైనా అబద్ధం ఉంటే ఖండించండి. ఆ కంటెంట్ మీద మీరు ఇంకో కంటెంట్తో రండి తప్ప అశ్లీల అసత్యాల ఒక మహిళను ఏదో అవమానకరంగా మీమ్సో ట్రోల్సో చేస్తే దానికి భయపడి
#యూలో కామన్ ఓటర్ శీర్షిక ఉండదు అని అనుకోవటం అది మీ భ్రమ. విజిల్ ప్రేక్షకుల ద్వారా ఆవిడ ప్రపంచానికి ఆవిడ ఏంటి అనేది మీరు ఎంత ఎక్కువ చేస్తే ఆ తీవ్రత ఇంకా పెరుగుతుంది అనేది ఆవిడ మాటల్లో అర్థమైంది. ఈ అవకాశం ఇచ్చినందుకు #యూ కామన్ ఓటర్కి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.